హలో అండి, వెల్కమ్ టు మాటల్లో పాట. కనుక్కోండి చూద్దాం. సొంతూరు, మా ఊరు. అబ్బా, ఆ మాటల్లో ఉన్న హాయి ఇంకేది ఇవ్వలేదంటే ఒప్పుకుంటారా? ఎక్కడో పుడతాం, బ్రతుకు తిరుగు కోసం మరెక్కడికో వెళ్తాం. నిజానికి ఎక్కడ తుదిశ్వాస విడుస్తామో తెలియదు, కానీ మనందరం కనీసం రోజులో ఒక్కసారైనా కోరుకునేది ఏదో ఒక రోజు మా సొంతూరు వెళ్ళి సెటిల్ అయిపోతాను రా అని. ఏదో ఒక రోజు అని అనుకుంటూనే రోజులు గడుపుతూ ఉంటాం మనం అలా కదా. నాతో ఏకీభవిస్తే క్రింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఓ కథ చెప్పనా? అనగనగనగా ఓ బుజ్జి, ఓ దిండు. దిండంటే మళ్ళీ మన కాన్వెంట్ పిల్లలకి అర్థం అవుతుందో లేదో, అదే లేరా, ఓ బుజ్జి, ఓ పిల్లో. ఈ కథలో బుజ్జి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. కాలేజ్ పూర్తయిన వెంటనే బుజ్జి కోరుకున్నట్టే బుజ్జికి ఒక ఉద్యోగం దొరుకుతుంది, అది కూడా పక్కూర్లో. బుజ్జి అయితే ఎగిరి గంతేసి హై ఎంచక్క పక్కూరంతా చూసి రావచ్చు అని సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. బుజ్జి వాళ్ళ అమ్మ నాన్న మాత్రం మొహం అలా ముడుచుకొని కూర్చున్నారు. ఏదైతేనే అన్ని జాగ్రత్తలు చెప్పాక బుజ్జిని పక్కూరు పంపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ బుజ్జికి కూడా భయం వేసింది. ఎవరూ తెలియని ఊరు కదా, ఎలా ఉంటానో ఏంటో, ఉండగలనా లేదా అసలు అని. రోజు రాత్రి దిండు తడిసేలా ఏడుస్తూ పడుకునేది. రోజు ఇదే అలవాటుగా మారుతున్న బుజ్జిని చూసి ఒకరోజు దిండు, సరేలే ఊరుకో, పరేషాన్ ఎందుకు, నువ్వే కదా ఉద్యోగం రావాలి, పక్కూరు వెళ్ళాలి, చూడాలి అని కోరుకున్నది అని అంటుంది. అప్పుడు బుజ్జి, అవుననుకో, కానీ నాకు ఏడుపు వస్తుంది అందరినీ వదిలి వెళ్ళాలంటే అని అంటుంది. అప్పుడు దిండు, సరేలే ఊరుకో, పరేషాన్ ఎందుకు, చలేసే ఊర్లో జనాలే ఉండరా ఏంటి అని అంటుంది. అది విన్న బుజ్జి ఆలోచనలో పడి, అవును నిజమే కదా, ఎందుకు భయపడుతున్నా, ఆ ఊర్లో కూడా జనాలు ఉంటారు కదా, అక్కడ కూడా కొత్త స్నేహాలు ఏర్పడతాయి, కొత్త జీవితం చూస్తాను అని ఎన్నో ఆశలతో ఏడుపాపి నిద్రపోతుంది. మరుసటి రోజు పక్కూరు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిన బుజ్జికి కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, అవసరం మేరకు డబ్బులు, అక్కర్లేని స్వేచ్ఛ దొరికినా కూడా కొన్ని నెలల తర్వాత బుజ్జి మొహంలో ఆనందం ఉండదు. సెలవు పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చిన బుజ్జి మళ్ళీ అలానే దిండు మొత్తం తడిసేలా ఏడుస్తూ ఉంటుంది. దిండు, వచ్చావా, చాలా ఆనందంగా ఉండుంటావా అని అనుకున్నానే, ఇలా ఏడుస్తున్నావు, ఏమైందేంటి అని అడుగుతుంది. మొత్తం నీ వల్లే, ఆ రోజు కనుక నువ్వు నాకు ఆ మాటలన్నీ చెప్పి ఆశలు కలిగించకుండా ఉండుంటే ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని, బయట ఏం నువ్వు చెప్పినట్టు లేదు, చలేసే ఊర్లో జనాలే ఉండరా అని అన్నావు కదా, ఉన్నారు, కానీ నాకే వాళ్ళెవ్వరితో ఉండాలనిపించట్లేదు అని చెప్తూ బాధపడుతుంది. అప్పుడు దిండు, ఓస్ అంతేనా, నేను ఇంకా ఏదో అనుకున్నా అని అనేసరికి బుజ్జికి భలే కోపం వస్తుంది. కోపం, బాధ అన్నీ తన్నుకొచ్చేస్తాయి. కానీ చెప్పినా అర్థం కాని వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ అని మౌనంగా ఉండిపోతుంది. దిండు, ఓయ్ బుజ్జి, ఎడారి దారిలో ఒయాసిస్ ఉండదా అని ప్రశ్నిస్తుంది. బుజ్జి మొహంలో మళ్ళీ చిరునవ్వు చూస్తుంది. నిజానికి ఇక్కడ మనం కూడా బుజ్జి లాంటి వాళ్ళమే. మన ఊరు, మన ఇల్లు, మన ఫ్యామిలీ, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, అసలు మన కంఫర్ట్ జోన్నే వదులుకొని బ్రతుకు తిరుగు కోసం పక్కూరు వస్తాం. చాలామంది అయితే ఏకంగా పక్క దేశాలే వెళ్తున్నారు కదా. వెళ్ళాలనుకునేటప్పుడు అసలు పెద్దగా ఏం అనిపించదు, ఎందుకంటే ఆ సమయానికి మన దగ్గరున్న వాటి విలువ మనకు సరిగ్గా అర్థమై ఉండదు. దూరం అవుతున్నాం అన్నది అర్థం అవుతున్న కొద్దీ భయం మొదలవుతుంది. భయపడి ఆగిపోతే అక్కడే ఉండిపోతాం, ఏ రోజుకి ముందుకు వెళ్ళలేం. మనుషులం కదా, బంధాలు బంధుత్వాలతో పాటు ఆశలు ఆశయాలు కూడా ఉంటాయి. ఒక్కటే జీవితం,
గుర్తుంచుకోండి. అలా ధైర్యం చేసి వెళ్ళేవారికి మొదట అన్నీ కొత్తగా అందంగా అనిపించినా మెల్లగా రోజు రోజుకి వాస్తవాలు నిజాలు అర్థం అవుతున్న కొద్దీ బాధ దుఃఖం తన్నుకొచ్చేస్తాయి. పైకి చూపించలేము, లోపల దాచుకోలేము. ఎందుకంటే ఒంటరిగా బతకడం అంటే ఇంట్లో వాళ్ళపై ఎగిరినంత సులువు కాదని అర్థం అవుతుంది. అప్పుడే లైఫ్ ఒక ఎడారిలా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోకూడదు. మనిషిని డబ్బు తిండి బ్రతికిస్తాయో లేదో తెలియదు, కానీ ఆశ బ్రతికిస్తుంది. ఎడారిలో ఒయాసిస్ అనగానే బుజ్జి ఎందుకు నవ్విందో తెలుసా? మన సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే మన ఊరో సొంతూరో వెళ్ళాలంటే ఉద్యోగమే మానేయాలా? లాంగ్ లీవో రీలొకేటో అయితే సరిపోదా? దిండన్న మాటల్ని బుజ్జి అర్థం చేసుకోగలిగింది కాబట్టే ఆ చిరునవ్వు. నేను చెప్తున్నది మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నా. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఉద్యోగం దొరికినప్పుడు చెయ్యాలి. అది దొరకని వాడిని అడుగు, దాని విలువ చెప్తాడు. ఎవరికో దూరం అయిపోతున్నాం అన్న భయం కన్నా దూరం అవ్వబోయే వాళ్ళకి భారంగా ఉండి మాట పడే కన్నా దూరంగా ఉండి వాళ్ళ ప్రేమని పొందడంలో ఆనందం వెతుక్కోవడం మేలు. ఒంటరిగా ఉన్నప్పుడు పడుతున్న బాధ జీవితంలో నువ్వు ఎదుర్కోబోయే ఎన్నో పెద్ద సమస్యలకి నిన్ను సిద్ధం చేస్తుందని నమ్ముతారనే కోరుకుంటూ మీ వినీల.